హలో అండి. ఇవాళ మనం వేడివేడిగా సువాసనలు వెదజల్లే బగారా రైస్, గుమగుమలాడే మసాలా వంకాయ కూర తయారు చేద్దాం. ఈ కాంబినేషన్ పేరు వినగానే నోరూరిపోతుంది కదా. ఫంక్షన్లో, పెళ్ళిళ్ళలో, స్పెషల్ సందర్భాల్లో అందరూ ఇష్టపడే బగారా రైస్, మసాలా వంకాయ కాంబోను ఇంట్లోనే సులభంగా తయారు చేద్దాం. సింపుల్ టిప్స్తో అద్భుతమైన రుచిని ఎలా తీసుకురావాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం ఎందుకు, రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా బగారా రైస్ తయారు చేసుకోవడానికి బియ్యాన్ని నానబెట్టుకుందామండి. ఇక్కడ మీరు బాస్మతి రైస్ అయినా లేదా రెగ్యులర్ రైస్ అయినా యూస్ చేయవచ్చు. నేను ఇక్కడ 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను. బాగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. మసాలా వంకాయ గ్రేవీ కోసం మసాలాను తయారు చేసుకుందాం. ఇందుకోసం ప్యాన్లో పల్లీలు వేసి వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, నువ్వులు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. వంకాయలను ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. కడాయిలో ఆయిల్ పోసుకొని ఈ వంకాయలను డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసిన వంకాయలతో చేసే మసాలా వంకాయ సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే మిగిలిన కూరకు కూడా చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఈ వంకాయలు ఫ్రై అయ్యేలోపు గ్రేవీకి మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. మిక్సర్ జార్లో చల్లారిన పల్లీల మిశ్రమం, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, టమాటాలు, కొద్దిగా చింతపండు వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకుందాం. వంకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. పక్కకు తీసి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని వేడయ్యాక మసాలా పేస్ట్ను వేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, కరివేపాకు వేసుకొని వేయించాలి. మసాలాలను బాగా కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన వంకాయలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి 5 నుంచి 8 నిమిషాలు ఉడికించుకోవాలి. వంకాయ కర్రీ ఉడికేలోపు మనం బగారా రైస్ని రెడీ చేసుకుందామండి. బగారా రైస్ కోసం కుక్కర్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు, షాజీరా, మిరియాలు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నిదానంగా అడుగు నుంచి బియ్యాన్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుంది. కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 కప్పుకి 1.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అదే రెగ్యులర్ రైస్ అయితే 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 1 విజిల్ పెట్టుకోండి. రైస్ ఉడికేలోపు వంకాయ కర్రీని చూద్దాం. ఆయిల్ పైకి తేలి వంకాయ కర్రీ దగ్గర పడింది. కంప్లీట్గా కుక్ అయిపోయింది. మన బగారా రైస్ కూడా రెడీ. అడుగు నుంచి కలిపి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ బగారా రైస్, మసాలా వంకాయ కాంబో రెడీ అయిపోయింది. ఈ స్పెషల్ కాంబినేషన్ను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.